రానాయనా నాట్య కళాభూషణ దా సిగ్గుపడతావు ఎందుకు రామా నటరాజా సర్వమంగళం ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు. ఏం పర్లేదయ్యా 2 నిమిషాలు అయిపోతుంది భయం లేదంటే దినమే ఐడియా 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరే ఇంతకు నేను ఏం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు ఏప్రిల్ 1 మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో గుళ్ళని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెట్టావేంటి? భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగే కదా కానీ అయ్యో అదేమిటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు. కొంపదీస్తే హరి అన్నాడా? హరి లేదు గిరి లేదు, నువ్వు పద. వెళ్ళి చూసొద్దామండి. పెద్ద యాక్టింగ్ చాలా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు. చంపేశారు ఏమిటి? ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథలు చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ ఎక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములు ఉండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాకు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, నాగరాజు నాగరాజా, శేషు, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య, నీ అష్టోత్తరం ఆపి నాకు కష్టాలు గట్టెక్కింది తల్లి. కథలకు తండ్రి నువ్వు కదలకు, అలాగే ఉండు. నీకు పూలు కనిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు 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 వెళ్ళు. అమ్మో, వీళ్ళు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు. దీంతో నా బుక్కలు పూరేలా ఉప్పేటట్టు ఊది ఊది సంగీతంలో ముందు చంపేస్తా. గట్టిగా రావురా, సరే పావు చెవులు ఏంటంటే కాటేస్తుందిరా. బాబుగారు
బాబు చాలా అదృష్టవంతుడివి. నాగరాజు నీడ నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు. అందుకే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదల్లాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచావు. నమస్తే తండ్రి. నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. ఏమిటిది? మీరు చేసిన ఘనకార్యానికి. ఘనకార్యమా? అబ్బో, అయితే నేను తండ్రిగా పోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్, ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం ఇలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉన్నదని సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చాబద్ధం. నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. పడకండి, మాట వినండి. బాబు, త్వరగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టి మనిషి కూడా
విక్రమ్ స్పీకింగ్. ఇస్ ఇట్ హాస్పిటల్ పేరు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎస్, ఇమీడియట్లీ. డాక్టర్, డోంట్ వరీ, షీజ్ ఆల్ రైట్. పృథ్వీ, don't go! చూడమ్మా, అతనికి బుల్లెట్ దెబ్బ తగిలింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. తనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ డాక్టర్. అతనికి చాలా రక్తం పోయిందమ్మా. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. తర్వాత వాడు నా కన్న కొడుకు డాక్టర్. నా రక్తం సరిపోతుంది. పైచి మీరు లోపల అండమ్మా. చాలా వీక్ గా ఉంది. పై రూమ్ షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్.